నాట్ ఓన్లీ దిస్, ఇంకేమైనా నువ్వు నీ సైడ్ నుండి యాడ్ చేయాలనుకుంటే నువ్వు చెప్పు. ఏంటంటే మ్యాథ్స్ ఒకటి అంటే ఇప్పుడు లైక్ ఈసెట్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది అనుకోండి, ఆ కోర్ సబ్జెక్ట్ మనకి మ్యాథ్స్ మీద మ్యాథ్స్ 1 మార్క్ డిఫరెన్స్ వచ్చినా కానీ చాలా ర్యాంక్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఈ ఎగ్జాక్ట్లీ. సెట్ కోర్ నాకు కూడా ఏమైందంటే 1 మార్క్ వల్ల ఒక 10 ర్యాంక్స్ అయినా డిఫరెన్స్, అదే 10 ర్యాంక్స్ అయినా డిఫరెన్స్ వచ్చేస్తుంది. నాకు అలాగే జరిగింది. సో కోర్ కొంచెం ఈజీ అయినప్పుడు మ్యాథ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్క సమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఎస్. ప్రతి ఒక్క మ్యాథ్స్ సమ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. యా. సో లైక్ ప్రెసెంట్ అయితే వాళ్ళకి సో కొన్ని క్లాసెస్ లాస్ట్ తీసుకుంటున్నాను, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా. అండ్ మన యూట్యూబ్ లో కూడా షార్ట్ ట్రిక్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకే వస్తాయి, జాయిన్ అవ్వడం వాళ్ళు కూడా ఎంతో కొంత నా సైడ్ నుండి ప్రొవైడ్ చేస్తాను. లైక్ లాస్ట్ ఇయర్ మీకు ఓఎస్ సిరీస్ సంబంధించిన ప్లేలిస్ట్ అవ్వచ్చు, డిబిఎంఎస్ అవ్వచ్చు, లైక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఇలా ఎలా అయితే పెట్టానో అలానే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు కూడాను. కాకపోతే ఏంటి అంటే స్టూడెంట్స్ అంత లైక్ తీసుకున్న అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ప్రిపేర్ అవ్వాలనే కైండ్ ఆఫ్ మోటివేషన్ తో ఉండకపోవచ్చు. బట్ మీలాంటి ఒక లైక్ ర్యాంకర్స్ చూసినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారు, మనం ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు, మనం కూడా వీళ్ళలో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళకి మోటివేషన్ అయితే కలగాలి. దట్స్ ఇట్. సో నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నాము. మర్చిపోయా. సో లైక్ వన్ లాస్ట్ లైన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు నీ సైడ్ నుండి. లైక్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన అకాడమీ అనేది కంపారిజన్ అయితే వద్దు. లైక్ ఎంత వరకు నీకు ఒక క్లారిటీ ఇచ్చింది నీ ప్రిపరేషన్ లో కానీ మోటివేషన్ లో కానీ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పడం.